మొట్టమొదటి ప్రశ్న, బాప్తిస్మము ఎలా ఇవ్వాలి అని అడుగుతున్నారు. బాప్తిస్మం ఎలా ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి బాప్తిస్మము? బాప్తిస్మ ఇచ్చి యోహాను ఎలా ఇచ్చాడో అలా ఇవ్వాలి. బాప్తిస్మ ఇచ్చి యోహాను ఎలా ఇచ్చాడు? యోర్దాన్ నది తీసుకుని వెళ్ళి యోర్దాన్ నదిలో ముంచి లేవనెత్తాడు. మనమంతా యోర్దాన్ నదికి వెళ్ళనక్కర్లేదు, కానీ నీళ్ళలో ముంచి ఇస్తే సరిపోతుంది. ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నారంటే, బాప్తిసాలు చాలా రకాలుగా ఉన్నాయి సంఘంలో. కొంతమంది చిలకరిస్తారు, కొంతమంది జెండా కింద నడిపిస్తారు, ఏంటో కొంతమంది ముంచుతారు. ఇలా రకరకాలుగా బాప్తిసాలు ఉన్నాయి. కాబట్టి బాప్తిసం ఎలా ఇవ్వాలి? ముంచుడు బాప్తిసం ఇవ్వాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇవ్వాలి. బాప్తిసం ఎలా ఇవ్వాలి అనే దానికంటే ముందుగా ఎవరికి ఇవ్వాలి అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న. ఎవరికి ఇవ్వాలి బాప్తిసము? ఎవరైతే యేసు ప్రభు సిలువను అర్థం చేసుకొని ఆయన వాక్యాన్ని విని మారు మనసు పశ్చాత్తాపం పొంది ఉంటారో వారికి బాప్తిసం ఇవ్వాలి. మారు మనసు పశ్చాత్తాపం పొందకుండా బాప్తిసం ఇవ్వకూడదు. మారు మనసు పశ్చాత్తాపం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, వాక్యం విన్నప్పుడు, యేసు ప్రభు సిలువను చూసినప్పుడే వస్తుంది. అలాంటి వ్యక్తిని నీళ్ళలో ముంచి లేవనెత్తాలి. దీనిని బాప్తిసం అంటారు. బాప్తిస్మం అంటే కడగబడడం లేదా పాతి పెట్టబడడం అని అర్థం. పాత రోజుల్లో ఎవరైనా యోధా మతాన్ని స్వీకరించాలంటే అన్ని జనులు బాప్తిస్మం ద్వారా యోధా మతాన్ని స్వీకరించేవాళ్ళు. దానిని బాప్తిస్మ ఇచ్చి యోహాను పరలోక రాజ్యానికి మీరు చేర్చబడాలంటే బాప్తిస్మం తీసుకోండి అని ప్రకటించాడు. దానిని అపోస్తలుడైన పేతురు, మీరు పాపాలు క్షమించబడాలి అంటే, దేవుని రాజ్యంలో సభ్యులుగా చేరాలి అంటే యేసు ప్రభు నామములో బాప్తిసం పొందండి అని ప్రకటించాడు. బాప్తిసం తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అనే వరం వస్తుంది మనకి. పరిశుద్ధాత్మ దేవుడు అనే వరం అంటే దేవుని మనస్సాక్షి, దేవుని అంశ మనలోనికి వస్తుంది. మన దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్న త్రియేక దేవుడు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. యేసు ప్రభు బ్రతికున్నప్పుడు ఆయన ముందు వెళ్ళేవాడు, అపోస్తులు వెనక వెళ్ళేవాళ్ళు. బాప్తిసం తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు, లో నుండి నడిపిస్తాడు. బాప్తిసము ముంచుడు బాప్తిసం ఇవ్వాలి. చిలకరింపు బాప్తిసము, జెండా కింద బాప్తిసం అన్నది వాక్యానుసారం కాదు. వారి వారి డెనామినేషన్లో వారు పెట్టుకున్న పద్ధతులు, అది దేవుని వాక్యం ఎంత మాత్రం కాదు. రెండవది, భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మను పొందినట్ట? భాషలు ప్రస్తుతం అవసరమా? అర్థం కాని భాష ఎలా అవుతుంది? ఈయనెవరో ఈ పెంతెకోస్తు వారి వల్ల చాలా ఇబ్బంది పడినట్టున్నాడు. అవునా? చాలా ఇబ్బంది పడి ఇది రాశాడు. పాపం రాశాడు. ఈయన సరిగ్గా నా బ్యాచే. నేను కూడా వాళ్ళ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. వాళ్ళకు చెప్పడానికి మొక్క చాలా ప్రయాసపడ్డాను. ఎంత ప్రయాసపడితే అంత వాక్య విరోధి అని ముద్ర వేశారు నాకు. వీళ్ళకి చెప్పే ప్రయత్నం చేయకండి, వాళ్ళు వినరు, వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఫిక్స్ అంతే. మీరు ఎప్పుడైనా వాటర్ ప్రూఫ్ వాచ్ని చూసారా? వాటర్ ప్రూఫ్ వాచ్ ఎక్కడుంటుంది? వాటర్లోనే ఉంటుంది, కానీ నీళ్లు వెళ్ళవు దానికి. ఇది వాటర్ ప్రూఫ్ వాచ్ లెక్క. వాళ్ళు బైబిలే చదువుతారు, మనం చెప్పిన లేఖనాలు వాళ్ళే మనకు చెప్తారు, కానీ వినరు పాపం. వాళ్ళ భాషలో భాష అంటే ఏంటంటే అరవడం. వాళ్ళ భాషలో భాష అంటే అరవడం, కింద పడి దొర్లడం. నేను మా నాన్న చర్చికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు ప్రారంభంలో ఒక చర్చికి, అదే ఈ భాషలో మాట్లాడి చర్చికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు తెలియదు కదా, చర్చ్ అంటే చర్చే, యేసు ప్రభు అంటే యేసు ప్రభువే. తర్వాత తెలిసింది తేడా. వెళ్తే ఇప్పుడు ఆరాధన చేద్దామని లేపేవాళ్ళు. లేపినప్పుడు ఒక పల్లవి ఎత్తుకొని పాడేవాళ్ళు. దాంట్లో నవరసాలు ఒలికించేవాళ్ళు. ఆ పల్లవి పాడేటప్పుడు ఆ మ్యూజిక్ సిస్టమ్ అంతా కొడుతూ ఉంటే మధ్యలో కొంతమంది గట్టిగా కేకలు వేసి గట్టిగా చప్పట్లు కొడుతూ ఇలా దొర్లేవారు కింద పడి. వెంటనే మా నాన్న అనేవాడు, దయ్యం అనేవాడు. నాన్న
నాన్న దయ్యం కాదు, దేవుడు వచ్చాడని నేను, లేదరా దయ్యం అని మా నాన్న. మా ఇద్దరికి పెద్ద డిస్కషన్ అయ్యేది. మా నాన్నకి ఏమని అర్థమైందంటే, ఇంతగా గిలగిల కొట్టుకునే దేవుడు కాదు దయ్యం అని ఆయన. కాదు పరిశుద్ధాత్మ నేను, ఎందుకంటే ఆ పాస్టర్ అలా చెప్పాడు నాకు. ఏమీ తెలియని మా నాన్నకు అర్థమైంది అది దయ్యం అని. కానీ మా పాస్టర్ ఏం చెప్పేవాడంటే అది పరిశుద్ధాత్మ అని చెప్పేవాడు. అప్పుడు వాళ్ళు అరిచేవాళ్ళు, గట్టిగా కేకలు పెట్టేవాళ్ళు. ఆ కేకలు ఏంటంటే దాన్ని భాష అనేవాళ్ళు. ఇప్పుడు కూడా చాలామంది టీవీ స్పీకర్లు చూడండి, ఏదో 2-3 మాటలు మాట్లాడతాడు, మధ్యలో ఏదో మాట్లాడతాడు, అది మనకు అర్థం కాదు. మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈయన పెద్ద బోధకుడని అర్థమవుతుంది. నాకేమని అర్థమవుతుంది అంటే వీడేదో మర్చిపోయాడని అర్థమవుతుంది. మీలాంటి వాళ్ళు సాధారణమైన విశ్వాసులు చూశారనుకో, ఏదో కొనుక్కుతాడు, సాధారణమైన వ్యక్తులు అనుకుంటారు ఇప్పుడు భాషతో మాట్లాడుతున్నాడు ఆయన, ఎంత గొప్పోడు అని మిగతా వాళ్ళ ఫీలింగ్. నా ఫీలింగ్ ఏంటంటే ఏదో మర్చిపోయాడు వీడు, అందుకే కవరింగ్ ఇస్తున్నాడు. భాష అంటే ఏంటి ఇంతకీ? భాష అంటే నాలోని భావాన్ని ఎదుటి వ్యక్తికి వ్యక్తీకరించే మాధ్యమం. నేనేమనుకుంటున్నానో మీకు చెప్పాలంటే ఒక మాధ్యమం కావాలి, దాన్ని భాష అంటారు. తమిళ వచ్చినోడి దగ్గరికి వెళ్ళి తెలుగులో మాట్లాడాను అనుకో, వాడికి ఏం అర్థం కాదు. తెలుగు వాడి దగ్గరికి ఇంగ్లీష్లో మాట్లాడితే వీడికేం అర్థం కాదు. తమిళ వాడి దగ్గరికి వెళ్ళి తమిళ్లో మాట్లాడితే సరిగ్గా నేనేం చెప్పాలనుకుంటున్నాను ఆ వ్యక్తికి చేరుతుంది. భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మను పొందినట్ట. ప్రశ్న సూటిగా అడుగుతున్నా, ఈ భాషల బ్యాచ్కి సూటిగా అడుగుతున్నా, యేసు ప్రభు ఎన్ని భాషల్లో మాట్లాడాడు? యేసు ప్రభు ఎన్ని భాషల్లో మాట్లాడాడు? ఒకటేనా? యేసు ప్రభు పరిశుద్ధాత్మను పొందుకున్నాడా లేదా? పొందుకున్నాడా? మనం జీవితాంతం ఒకే భాష మాట్లాడామనుకో ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం కాదు కదా. యేసు ప్రభువే మాట్లాడలే. 2, ఈ భాషలు మాట్లాడే వాళ్ళు పరిశుద్ధాత్మ వచ్చిందంటే అర్థం టఫీమని కింద పడిపోతారు. యేసు ప్రభు ఎప్పుడైనా టఫీమని కింద పడ్డాడా? కింద దొర్లాడా? గట్టిగా చప్పట్లు కొట్టాడా? గట్టిగా కేకలు వేశాడా? లేదు. మనకు ప్రమాణం ఎవరు? యేసు ప్రభువే కదా. పోనీ అపోస్తలుడైన పౌలు ఎప్పుడైనా భాషలు మాట్లాడినట్టు మనం చూసామా? నేను దేవదూతల భాషలతో మాట్లాడినను అన్నాడు. ఎప్పుడు మాట్లాడలే. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడి కంచును గనగనలాడు తానములై ఉందును అన్నాడు. ఇక్కడ భాషల గురించి కదా ఆయన చెబుతున్నది, ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. ప్రేమ గురించి మాట్లాడుతూ ప్రేమ లేకపోతే ఏ భాషతో మాట్లాడినా వృధా అనే దానికి మాట్లాడుతున్నాడు. కానీ అపోస్తలుడైన పౌలు మొత్తం ఆయన చరిత్ర మనం చూసినప్పుడు ఆయన ఏ భాషలో మాట్లాడాడంటే, ఒకటి హెబ్రీలో మాట్లాడాడు, గ్రీకు భాషలో మాట్లాడాడు, రోమీల భాషలో మాట్లాడాడు. ఈ 3 భాషల గురించి మనకు ఉంది, బైబిల్లో స్పష్టంగా ఉంది. ఆయా సందర్భాల్లో వాదించాడు. కానీ దేవదూతల భాషలతో మాట్లాడినట్టు ఎక్కడ మనకు రికార్డు లేదు. ఇక్కడ నెగిటివ్లో మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడినా సరే ప్రేమ లేకపోతే నేను వ్యర్థుణ్ణి అనే దానికి మాట్లాడుతున్నాడు. ఇకపోతే 12వ అధ్యాయము 29వ వచనం, అందరూ అపోస్తలుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయవారా, అందరూ స్వస్థపరచు కృపావరములు కలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా? ప్రశ్నార్థకం. అందరూ భాషలతో మాట్లాడుచున్నారా అంటే అందరూ మాట్లాడతారనా మాట్లాడరా? మాట్లాడరు అని అన్న చెప్పాడు ఇంతకుముందు. భాష సంఘంతో మాట్లాడడానికి కాదంట, భాష దేవునితో మాట్లాడడానికి అని రాయబడింది. దేవునితో మాట్లాడాలన్నప్పుడు సంఘంలో ఎందుకు మాట్లాడాలి? సపరేట్గా ఇంట్లో మాట్లాడుకోవాలి, వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలి. కానీ మనోళ్ళు ఎక్కడ మాట్లాడుతున్నారు? వేదిక మీద మాట్లాడుతున్నారు. అంటే వాక్యాన్ని డైరెక్ట్గా అతిక్రమించడం అంటారు దీన్ని. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇలా భాషలో మాట్లాడుతూ ఉంటే గందరగోళం అవుతుంది అని చెప్తాడు పౌలు. అంటే దేవునితో మాట్లాడాల్సింది సంఘంలో మాట్లాడకూడదు, సంఘంతో మాట్లాడేది దేవునితో మాట్లాడకూడదు. ఈ 2 అతిక్రమించినప్పుడు గందరగోళం అవుతుంది అని అన్నాడంటే
ఈరోజు గందరగోళంగా గురి చేస్తున్నారు. ఇకపోతే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో వాళ్ళు 16 రకాల భాషలు మాట్లాడారు. 16 దేశాలకు సంబంధించిన భాషలు మాట్లాడారు. అది భాష అంటే, అంతేగాని అర్థం కానటువంటిది భాష కాదు. మరి వీళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అంటే, ఇదంతా ఫారిన్ ఇంపోర్టెడ్ సరుకు అంటారు దీన్ని. ఫారిన్లో దీనిని స్టార్ట్ చేశారు. మనలకు కొంచెం ఇంగ్లీష్ మీద అవగాహన ఉంది కాబట్టి దాన్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ దించేశారు. ఒరిజినల్గా ఇండియాలో పుట్టింది కాదు, ఇది ఫారిన్లో పుట్టింది. ఇది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందని చెబుతున్నాను. అర్థం కాని భాష ఎలా అవుతుంది అన్నారు. అర్థం కాని భాష అనరు. భాషలు ప్రస్తుతం అవసరమా? దేవునితో మాట్లాడుకోవడానికి అవసరమేమో కానీ మనుషులతో మాట్లాడడానికైతే ఇప్పుడు భాషలు అవసరం లేదు. ఎందుకంటే అన్ని భాషల్లో ట్రాన్స్లేటర్స్ ఉన్నారు. అన్ని భాషలు అందరికీ పరిచయంలో ఉన్నాయి. భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ పొందినట్ట? అసలు కాదు. 3వ ప్రశ్న, క్రొత్తగా నేటి కాలంలో కొంతమంది దేవుడు లేడని ఎక్స్పెరిమెంట్స్తో వారి భావాల ప్రకారం పుస్తకాలు వ్రాస్తున్నారు. వీటిని ఎదురించడం ఎలా? అంటే కొంతమంది దేవుడు లేడని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారంట, పుస్తకాలు రాస్తున్నారు. వీళ్ళని మనం ఎలా ఎదుర్కోవాలి అని రాస్తున్నారు. కొంతమంది దొంగ నోట్లు ప్రింట్ చేస్తున్నారు అనుకోండి. దొంగ నోట్లు గుర్తుపట్టడం ఎలా అంటే, ఎలా గుర్తుపడతారు? ఒరిజినల్ నోట్ని తెలుసుకోవడమే. దొంగ నోట్లు గుర్తుపట్టాలంటే ఒరిజినల్ నోట్ని తెలుసుకోవడమే. దేవుడు లేడని పుస్తకాలు రాస్తున్నాడు కదా, లక్షణంగా రాసుకోమని చెప్పు. దేవుడు ఉన్నాడని బైబిల్ చదువు. నువ్వు బైబిల్ నీకు అర్థమైతే అలాంటి పుస్తకాలకి ఆన్సర్ చెప్పొచ్చు. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడు. దేవుడు లేడనే వాడిని బైబిల్ చెప్పింది ఏంటంటే బుద్ధిహీనుడు అని. సెక్యులర్ ప్రపంచం ఏమంటుందంటే సైంటిస్ట్ అంటుంది, మేధావి అంటుంది, ఏంటంటో పదాలు పెట్టి పిలుస్తుంది. కానీ బైబిల్ ఏమందంటే బుద్ధిహీనుడు అంది. దేవుని యందు భయభక్తులు జ్ఞానానికి మూలం అని రాయబడింది. సమస్త జ్ఞానానికి మూలం దేవుడు యందు భయము, భక్తే. దేవుడు లేడనే వాళ్ళు పుస్తకాలు రాస్తున్నారు. వారిని ఎలా మనం ఎదుర్కోవాలి అంటే, దేవుడు ఉన్నాడని నీకు కన్ఫర్మేషన్ కావాలి. నీకు తెలియాలి ముందు దేవుడు అని, ఆయన ఉన్నాడా లేదా అని మనకు క్లారిటీ ఉండాలి. మనం ఇంకొన్ని పుస్తకాలు చదివితే దానికి ఆన్సర్ చెప్పలేము. మన లోపల మనకు అనుభవం ఉండాలి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటబడుచున్నవి గనక వారు నిరత్తురులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాసు చెల్లించలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమైంది ఏంటంటే, దేవుడు లేడు అంటున్న వాళ్ళకి దేవుడు స్పష్టంగా తెలుసు అంటున్నాడు. 21వ వచనం, మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహింపరచలేదు. దేవుడు ఉన్నాడు అనేవాడికంటే దేవుడు లేడు అంటుంటాడే వాడే ఎక్కువ దేవుని స్మరిస్తూ ఉంటాడు. అయితే వాడి బాధ ఏంటంటే దేవుడు లేడని కాదు, దేవుడు లేడని నిరూపించడం వాడి బాధ. జీకే చెస్టర్ట్ అనే ఒక క్రిస్టియన్ థియాలజీని ఏమంటాడంటే, దేవుడని ఆయన లేకపోయి ఉంటే ఎథీస్టులు ఉండేవాళ్ళే కాదంటాడు ఆయన. దేవుడు అనేవాళ్ళు లేకపోయి ఉంటే నాస్తికులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు కాదంట. నాస్తికులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారంటే దేవుడు ఉన్నాడు కాబట్టే. దేవుడు ఉన్నాడు కానీ మేము ఆయన్ని నమ్మము. మనం నమ్మినంత మాత్రం చేత లేని దేవుడు రాడు, మనం నమ్మలేదని ఉన్న దేవుడు లేకుండా పోడు. ఆ వ్యక్తి అభిప్రాయం అది దేవుడు లేడు అని. ఎందుకు లేడు అని? కనిపించలేదు కాబట్టి. ఈ ప్రపంచం కనిపించే వాటితోనూ కనిపించని వాటితోనూ మిళితమై ఉంది. కనిపించని దాన్ని కంటితో చూడలేం, కనిపించేదాన్ని మనసుతో చూడలేం. దేవుడు కనిపించని వ్యక్తి. ఆదికాండం మొదటి వచనంలో దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సృజించెను అన్నాడు. అంటే భూమి ఆకాశాలకు దేవుడు అతీతుడిగా ఉన్నాడా? భూమి ఆకాశం లోపల ఉన్నాడా? ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించను అన్నప్పుడు సృష్టి వేరే దేవుడు వేరే అయిపోయాడు కదా. మరి ఈ సృష్టిలో ఎక్కడ వెతికితే దేవుడు కనిపిస్తాడు?
ఆయన సృష్టి బయట కదా ఉన్నది. సృష్టి బయటికి మనం వెళ్ళాలంటే పోవాలి. మనం పోయిన రోజు సృష్టి బయటికి వెళ్తాం. అప్పుడు కనిపిస్తాడు ఆయన. అప్పుడు కనిపించిన వచ్చిన ఉపయోగం సున్నా. ఎందుకని దేవుడు లేడని ఎక్స్పెరిమెంట్లు జరుగుతున్నాయంటే, దేవుడు ఉంటే వాళ్ళకి సమస్య. దేవుడు ఉంటే వాళ్ళకి సమస్య కాబట్టి ఆయనను లేకుండా చేస్తున్నారు. దేవుడు ఉంటే ఏం సమస్య చెప్పండి? దేవుడు ఉన్నాడు అని నిర్ధారణ జరిగిందనుకో, ఇక ఆయన చెప్తుంటాడు, మనం చేస్తూ ఉండాలి. అంతా ఆయన గైడ్ లైన్స్ ఇస్తాడు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని. అన్నీ అలాగే చేస్తున్నాం అనుకో, జీవితం మనం ఎలా అనుభవించాలా? కనుక ఆయన లేడని నిరూపణ చేస్తే మొత్తం మనమే మన జీవితాన్ని మనమే నిర్ణయించుకోవచ్చు. వాళ్ళ జీవితంలో వాళ్ళు విచ్చలవిడితనాన్ని అనుభవించడానికి, విచ్చలవిడితనానికి అడ్డుకట్ట వేసే దేవుడు లేడనే ప్రయోగాలు చేస్తున్నారు. దేవుడు లేడు అనే ఒక వ్యక్తిని, దేవుడు ఉన్నాడు అనే వ్యక్తిని, ఇద్దరిని తీసుకోండి, వారి జీవన విధానాన్ని చూడండి. దేవుడు ఉన్నాడు అనేవాడు చాలా భయభక్తులతో బ్రతుకుతుంటాడు, మర్యాదగా బ్రతుకుతుంటాడు. దేవుడు లేడు అనేవాడిని చూడండి, అడవిలో జంతువు కంటే హీనంగా బ్రతుకుతుంటాడు, నీతి నియమాలు లేకుండా బ్రతుకుతుంటాడు. ఎందుకంటే వీడు ఎవడికి లెక్క చెప్పాలన్నటువంటి బాధ్యత లేదు వీడికి. దేవుడు లేడు అనేవాడు చూడ్డానికి మనిషిగా ఉంటాడు, నిజంగా మనిషి కాదు. ఎందుకు అంటే దేవుడు తన స్వరూపంలో మానవుని తయారు చేసుకున్నాడు. ఆయన్నే లేడన్నప్పుడు ఆయన లక్షణం ఒకటి కూడా మనలో ఉండదు. దేవుడు లేడనే వాళ్ళు పుస్తకాలు రాస్తున్నారు అంటే ఆ పుస్తకాలను పెద్దగా మనం ఆలోచించనక్కర్లే. మనకు బైబిల్ తెలిస్తే చాలు, బైబిల్ మీద కనీస అవగాహన ఉంటే చాలు. దేవుడు లేడు అనడానికి ఒక ఆధారం ఇవ్వు అనాలి, అంతే. నాకు కనిపించట్లేదు అంటాడు, కనిపించిన ప్రతిదీ లేనట్టేనా? కాదు. కంటితో చూసేదాన్ని ముక్కుతో చూడలేము, ముక్కుతో చూసేదాన్ని నాలుగుతో చూడలేము, నాలుగుతో చూసేదాన్ని చెవితో చూడలేము, చెవితో చూసేదాన్ని చర్మంతో చూడలేము. ఏంటని అలా మాట్లాడుతున్నారంటే, మనకు జ్ఞానేంద్రియాలు 5. జ్ఞానేంద్రియాలు ఏం పనిచేస్తాయి? మనము ఈ భౌతిక ప్రపంచాన్ని అనుభవించడానికి ఉపయోగపడతాయి. ఉదాహరణకి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న రంగులన్నింటినీ చూడాలనుకో, దేంతో చూడాలి? కంటితో చూడాలి, కన్ను అనే జ్ఞానేంద్రియంతో చూడాలి. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న స్పర్శని అనుభవించాలనుకో, స్పర్శని ఏ జ్ఞానేంద్రియంతో అనుభవించాలి? చర్మంతో అనుభవించాలి. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వాసనలో ఏ జ్ఞానేంద్రియంతో అనుభవించాలి? ముక్కు అనే జ్ఞానేంద్రియం. ఈ ప్రపంచంలో ఉన్న రుచుల్ని ఆస్వాదించాలంటే నాలుక అనే జ్ఞానేంద్రియంతో అనుభవించాలి. ఈ ప్రపంచంలో ఉన్న శబ్దాలని చెవితో అనుభవించాలి. సరే, మధురమైన సంగీతాన్ని నాకు ఒక ప్లేట్లో పెట్టి తీసుకొని రండి తింటాను అంటే దరిద్రంగా ఉండదా? మధురమైన సంగీతాన్ని దీంతో అనుభవించాలి. ఇంద్రధనుసు అందంగా ఉందా? ఏది? నాకు వాసన చూపించు అంటే ఎలాగుంటుంది? ఇంద్రధనుసుని వాసన చూస్తే తెలియదు, కంటితోనే చూడాలి. 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు దేనితో దేన్ని అనుభవించాలో దానినే అనుభవించాలి. వాస్తవం అయితే దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనే ఆరాధించాలి. ఈ 5 జ్ఞానేంద్రియాలు భౌతికమైన ప్రపంచానికి సంబంధించింది అయితే, ఆత్మ ఉందే ఇది దేవునికి సంబంధించింది. దేవుని ఎలా అర్థం చేసుకోవాలి? ఆత్మతోనే అర్థం చేసుకోవాలి. ఎందుకని? దేవుడు తన స్వరూపంలో నేలమంటుని నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో ఊదింది అదే. కనుక ఆయనని దాంతోనే అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను మాట్లాడుతున్నా, అక్కడ వినిపిస్తుంది, ఈ మధ్యలో లింకు లేదు కదా. ఎలా వినిపిస్తుంది అంటారు? ఇదో దీని లోపల బ్యాటరీలు ఉన్నాయి, ఇక్కడి నుంచి సిగ్నల్ వెళ్ళి దానికి తగిలితే అక్కడి నుంచి బయటకు వస్తుంది శబ్దం, అంతే కదా. ఇక్కడ ఒక బ్యాటరీ ఉంది, దీన్ని ఆత్మ అంటారు. అక్కడ ఒక రిసీవర్ ఉంది, ఈ రెండింటి కనెక్షన్ ఉంటుంది. ఆత్మతో చూసేది టెలిస్కోప్లోనో మైక్రోస్కోప్లోనో కనిపించదు. ఇది ఇంగిత జ్ఞానం అంటారు, కామన్ సెన్స్ అంటారు. ఆయన టెలిస్కోప్లో చూస్తే కనిపించేంత నక్షత్రం అంత చిన్నోడు కాదు, మైక్రోస్కోప్లో చూస్తే కనిపించేంత బ్యాక్టీరియా అంత చిన్నోడు కాదు. ఆయన ఆత్మతో మాత్రమే అర్థం చేసుకోవాలి. ఈ చిన్న కామన్ సెన్స్ లేని వాళ్ళు పుస్తకాలు రాస్తుంటారు, ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటారు.
పెద్దగా ఆలోచించనక్కర్లే. దేవుడు లేడు అన్నదానికి ఒక ఆధారం ఇవ్వండి. నాకు కనిపించట్లేదు, అన్నీ కనిపించవు కదా. అమ్మ ప్రేమ కనిపిస్తుందా? అమ్మకు ప్రేమ లేదా? నాన్న భద్రత కనిపిస్తుందా? కనిపించదు. కనిపించిన ప్రతిదీ లేదనుకోవడం మూర్ఖత్వం. మనకు బైబిల్ తెలిస్తే, మన దేవుడి గురించి మనకు స్పష్టంగా తెలిస్తే, వాడు ఎన్ని పుస్తకాలు రాసినా సమాధానం చెప్పొచ్చు. దేవుడు లేడనే వాళ్ళతో మాట్లాడాలంటే నాకు మహా సరదా. కాకపోతే చాలా సంవత్సరాల నుంచి ఎవడు తగలటం లే. ఒకవేళ భవిష్యత్తులో మీరు ప్రార్థించండి, ఎవడైనా తగిలితే ఒక డిబేట్ జరుగుతుంది. ఆ రోజు ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తా ఏంటి దేవుడు అనే దానికి. ప్రార్థన చేయండి ఆ విధంగా, ఎవడైనా ముందుకు రావాలా అని. సరే, మనం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ, యేసుక్రీస్తు చిందించిన రక్తం ద్వారా మనకు రక్షణ వచ్చింది కదా. మరి యేసుక్రీస్తు రాకమునుపు ఉన్న భక్తులకు రక్షణ ఎలా వస్తుంది? ఇది చాలామంది అడుగుతున్నారు ప్రశ్న. ఇప్పుడంటే మనకు యేసుప్రభు వచ్చాడు, రక్షణ వచ్చిందని చెబుతున్నాం. మరి యేసుప్రభు కంటే ముందున్న వాళ్ళకి రక్షణ ఎలాగంటే, ముందు ధర్మశాస్త్రం ఉంది కదా. యేసుప్రభు నేడే ధర్మశాస్త్రము. యేసుప్రభు కంటే ముందు యేసుప్రభుని చూపించేది ధర్మశాస్త్రము. పాత నిబంధనలో ఉన్న బలిపీఠమే కొత్త నిబంధనలో సిలువైంది. పాత నిబంధనలో ఉన్న బలి పశువే కొత్త నిబంధనలో యేసుప్రభు అయ్యాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ ప్రత్యక్ష గుడారమే కొత్త నిబంధనలో సంఘమైంది. కనుక యేసుప్రభు రాకముందు రక్షణ ఎలాగా అంటే, ఏ దేవుడైతే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో అదే దేవుడు మానవాకారంలో వచ్చాడు. రెండు ఒకటే కదా. ఆ రోజు ధర్మశాస్త్ర ప్రకారంగా ఉండడమే ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముకోవడం. ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నవాడు యేసుక్రీస్తు దగ్గరికి వస్తాడు. అపోస్తలులు 12 మంది యేసుప్రభుతో పాటు తిరిగారు, యేసుప్రభు గురించి ప్రకటించారు. కానీ అపోస్తలుడైన పౌలు యేసుప్రభుని ఒక్కసారి కూడా చూడలే. ఆయన దమస్కు దారిలో ఓసారి వెలుగు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఈ 12 మంది కంటే ఎక్కువ పరిచయం చేశాడు ఈ అపోస్తలుడైన పౌలు. చూడలేదు కదా అంటే యేసుప్రభుని చూడలే. యేసుప్రభు నీడైన ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడు. ధర్మశాస్త్రం ఉన్న ప్రతి దానిలోంచి యేసుప్రభుని బయటకు తీశాడు. పాత రోజుల్లో సినిమా థియేటర్కి వెళ్తే, ఇప్పుడు కూడా అలా వస్తుందేమో నాకు తెలియదు కానీ మొత్తానికి పాత రోజుల్లో సినిమా థియేటర్కి వెళ్తే ముందు వైపు స్క్రీన్ ఉంటుంది, వెనక వైపు 2-3 హోల్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా అలాగే వేస్తున్నారా? టెక్నాలజీ ఏమైనా మారిందా ఏమో నాకు తెలియదు, పోవట్లే ఈ మధ్య. నేను వెనక నుంచి ఇలా కిరణాలు వస్తూ ఉంటాయి. ఆ కిరణాలు వచ్చి ఆ ముందున్న స్క్రీన్ మీద పడుతూ ఉంటాయి. ఆ స్క్రీన్ మీద బొమ్మ వస్తుంది, ఆ స్క్రీన్ మీద బొమ్మ పడుతూ ఉంటుంది. ఆ బొమ్మ ఎందుకు పడుతుందంటే వెనక నుంచి వస్తున్నటువంటి ఈ కిరణాల వల్ల. దీన్ని కాకుండా కిరణాలు చూసామనుకో నీకేం అర్థం కాదు. ఆ 3 గంటలు ఇటే చూసామనుకో, ఏరా సినిమా బాగుందా అంటే ఏం బాగుంది అంటావు. కానీ ఈ వెనక నుంచి వస్తున్న ఇవి లేకుండా ముందు బొమ్మ లేదు. పాత నిబంధన ధర్మశాస్త్రం కిరణాలు. ఈ కిరణాలన్నీ వచ్చి చరిత్ర మీద పడినప్పుడు యేసుప్రభు కనిపించాడు. ఆ స్క్రీన్ మీద ఉన్న యేసుప్రభు, వెనకాల ఉన్నటువంటి ధర్మశాస్త్రం రెండు ఒకటే, వేరు కాదు ఇవి, రెండు ఒకటే. యేసుప్రభు కంటే ముందున్న వాళ్ళు రక్షణ ఎలా? ఇదిగో నీడ. ఈ ధర్మశాస్త్ర ప్రకారం బ్రతికినప్పుడు నీతిమంతుడిగా తీర్చబడతాడు. పాత నిబంధన ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం ఎవడు నీతిమంతుడిగా తీర్చబడలే. చివరికి ధర్మశాస్త్రాన్ని తీసుకున్న మోషే కూడా నీతిమంతుడిగా తీర్చబడలే. పరలోకం వెళ్ళి ఉంటాడు, నరకం వెళ్ళి ఉంటాడు. నరకం వెళ్ళాడా? పరలోకమే వెళ్ళాడు. ఏలియా మోషే ఇద్దరు వచ్చారు కదా యేసుప్రభు దగ్గరికి. పాత నిబంధనలో ధర్మశాస్త్ర ప్రకారంగా వారి ఆసక్తిని బట్టి దేవుడు వారిని పరలోకానికి తీసుకున్నాడు. అక్షరార్థంగా నీతిమంతులుగా తీర్చబడలేదు, కానీ దేవుని కృపచేత వారిని తీసుకున్నాడు. ఈరోజు నీవు నేను కూడా యేసుప్రభులో విశ్వాసం ఉంచడం ద్వారా ధర్మశాస్త్రాన్ని యేసుప్రభు శరీరం నెరవేర్చాడు కాబట్టి ఆ నీతి మనకు ఆపాదించబడి మనం పరలోక రాజ్యానికి వెళ్తున్నాం. రెండు కృపే. కాకపోతే ప్రత్యేకంగా కృప అని చెప్పలేదు, కానీ మనకు కృప అని చెప్పబడింది. పాత రోజుల్లో ధర్మశాస్త్రం ఉంది, ఇప్పుడు యేసుప్రభు ఉన్నాడు. పాత రోజుల్లో పాంగరిచినప్పుడు మనుషులు బ్రతికేవాళ్ళు, కొంతమంది చనిపోయేవాళ్ళు, కొంతమంది బ్రతికేవాళ్ళు. మరి అప్పట్లో ఇంజెక్షన్స్ లేవు కదా, ట్యాబ్లెట్స్ లేవు కదా, ఆపరేషన్ లేవు కదా. అంటే అప్పట్లో ఉన్న ఆ ప్రథమ చికిత్స ఉంది, వారికి సంబంధించిన మెడిసిన్ ఉంది. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ అయింది, అంతేనా?
అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, కాకపోతే అడ్వాన్స్ అయింది ఇప్పుడు. అవునంటారా కాదంటారా? అప్పుడు పాంగరిచినప్పుడు ఆ మొత్తం వేరునంతా నమలడము, ఆ చెట్టునంతా నమలడము, ఇదంతా చేసేవాళ్ళు. ఇప్పుడు దాంట్లో ఉన్న డ్రగ్గును మాత్రమే బయటికి తీసి టాబ్లెట్ రూపంలోనే, ఇంజెక్షన్ రూపంలోనే వేసుకుంటున్నారు. అదే ఇది. ధర్మశాస్త్రం ఏదైతే చెప్పిందో యేసు ప్రభు అదే. ఇప్పుడు అడ్వాన్స్ అయ్యాం అంతే. రక్షణ పాత నిబంధన వ్యక్తులకు ఉంది, ఇప్పుడు మనకు ఉంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే అబ్రహాము విగ్రహారాధన చేశాడు, మరి ఆయనకి రక్షణ ఎలా వచ్చింది? విగ్రహారాధన చేసే వ్యక్తి విశ్వాసులకు తండ్రి ఎలా అయ్యాడు అసలు? అంటే ఆయనకు భయపడే ప్రతి జనాంగం దగ్గరికి ఆయన సువార్తను పంపిస్తాడని అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో రాయబడింది. వాడు ఎవడైనా సరే, ఎక్కడున్నా సరే, ఆయనకు నిజంగా భయపడుతూ ఉంటే గనుక అక్కడికి సువార్త పంపిస్తాడని కొర్నేలి సందర్భంలో దేవుడు మనకు చెప్పాడు. ఉదాహరణకి అబ్రహాము విగ్రహారాధికుడు, ఎక్కడో కల్దీ ప్రాంతంలో ఊరను ప్రదేశంలో ఉన్నాడు. అక్కడికి సువార్త వెళ్ళింది, ఆకర్షించుకున్నాడు, ఆయన వెళ్ళి పిలిచాడు ఆయన్ని. కనుక మనము దేవుడికి భయపడితే గనక ఏ తరంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా సువార్త మన దగ్గరకు వస్తుంది, రక్షణ మనకు ఆయన ఇస్తాడు. యేసు దేవుడికి భయపడకుండా ఇప్పుడున్నా, అప్పుడున్నా, ఎక్కడున్నా ఏమాత్రం ప్రయోజనం లేదు. యేసు ప్రభు రాకముందు ధర్మశాస్త్రం ద్వారా రక్షణ. ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. తర్వాత స్త్రీలు బాప్తిసాలు మరియు ప్రభువు వల్ల ఇవ్వవచ్చా? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న సేవకులంతా చెప్పాలి. స్త్రీలు బాప్తిసాలు మరియు ప్రభువు వల్ల ఇవ్వవచ్చా? ఇవ్వచ్చా? ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు కాబట్టి సందేహిస్తున్నారు కదా. స్త్రీలు బాప్తిసాలు ప్రభు వల్ల ఇవ్వవచ్చా? ఇవ్వకూడదు అని మన బైబిల్లో లేదు. యేసు ప్రభువులో బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ ఏకమై ఉన్నారు, సమానమై ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, స్త్రీ అని పురుషుడని భేదము లేదు అని అన్నాడు. అయితే క్రైస్తవ సంఘంలో ఇప్పటి వరకు బాప్తిసాలు ఇచ్చిన స్త్రీలు మనకు కనిపించలే, బల్ల వంచిన స్త్రీలు మనకు కనిపించలే. అందుకని ఇది కొత్తగా వినిపిస్తుంది మనకి. స్త్రీలు సువార్త ప్రకటించవచ్చా? లక్ష్యంగా ప్రకటించవచ్చు. స్త్రీలు వాక్యం చెప్పొచ్చా? చెప్పొచ్చా? వాక్యం అంటే ఏముంది? యేసు ప్రభు గురించి చెప్పడమే కదా, అంతే, చెప్పొచ్చు కదా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, అక్కడ నిలబడి నేను వాక్యం మాట్లాడేదానికి, ఇక్కడ నిలబడి వాక్యం మాట్లాడేదానికి ఏమైనా తేడా ఉందా? దీనిని పుల్పిట్ అంటారు. పుల్పిట్ అంటే చిన్న వేదిక అని. చిన్న వేదిక అని ఎందుకు ఇంత ఎత్తుగట్టారంటే, అక్కడ నిలబడితే మీరందరూ నాకు కనిపించరు, ఇక్కడ నిలబడితే కనిపిస్తారు. దీనికి పరిశుద్ధతను ఆపాదించకండి. నేను మా సంఘంలో వాక్యం చెబుతున్నాను అనుకో, మా సంఘంలో పిల్లలు ఇటువైపు నుంచి ఎక్కి అటువైపు దిగుతుంటారు, ఎదురుగా ఉన్న పిల్లలు. కొన్ని సంఘాలకు వెళ్ళాను, కొన్ని సంఘాలకు వెళ్తే అసలు టచ్ చేయనివారు. ఇక్కడ మనిషి గొప్పోడా, ఈ వేదిక గొప్పదా? వేదికకి కొన్ని ప్రదేశాలకి పరిశుద్ధతను ఆపాదిస్తున్నారు. కాదు, పుల్పిట్ అంటే చిన్న వేదిక. చిన్న వేదిక ఎప్పుడు అవసరం అంటే, మాట్లాడుతున్న వ్యక్తి అందరికి కనిపించాలన్నా, అందరూ మాట్లాడుతున్న వ్యక్తికి కనిపించాలన్నా ఒక వేదిక అవసరం. కనుకనే వేదిక కట్టుకున్నాం. స్త్రీ సమాజంలో ప్రకటించిన, వేదిక మీద ప్రకటించిన, ఎక్కడ ప్రకటించినా అది ప్రకటన అవుతుంది. అందరూ సువార్త చేయొచ్చు. నీవు కనుక దేవుని ఆత్మచేత నింపబడి ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడైతే బల్ల పంచవచ్చు. బల్ల అంటే అర్థం ఏంటి? ఇంతకీ బల్లలో పరిశుద్ధత ఉందా, లేకపోతే బల్ల యేసుప్రభు శరీరమని భావించడంలో పరిశుద్ధత ఉందా? బల్లలో పరిశుద్ధత కాదు, అది ఆర్సిఎం వాళ్ళు పెట్టినటువంటి ఆ నిబంధన. బల్లలో పరిశుద్ధత కాదు. బల్లను తీసుకుంటున్నప్పుడు నా కొరకు యేసుప్రభు విరవబడ్డాడు, ఆయన రక్తం చిందించబడింది అనే భావన మనలో కలగడానికి, ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి అది ఇవ్వబడింది. ఇప్పుడు ఆ రొట్టెను మీ దగ్గరికి తీసుకొని రావడానికి స్త్రీ అయితే వచ్చిన ఇబ్బంది ఏంటి, పురుషుడైతే వచ్చిన ఇబ్బంది ఏంటి? బాప్తిసం అంటే ఏంటి? ఇంతకీ ఇచ్చే వ్యక్తిలో ఉందా, తీసుకునే వ్యక్తిలోనూ, దాన్ని అంగీకరించే దేవునిలోనూ ఉందా? నేను చాలామందికి బాప్తిసాలు ఇచ్చాను. నేను చేసిందల్లా ఒక్కటే, వాళ్ళను ముంచి లేవదీశాను, అంతే. వాళ్ళను ముంచి లేవదీశాను. నా భక్తి కానీ, నా పరిశుద్ధత కానీ, నాది కానీ ఆ వ్యక్తికి ఏమీ అంటదు.
వాక్యం చెప్పేవాడిని మాత్రమే, వాళ్ళను పట్టుకుని ముంచి లేవనెత్తేవాడిని మాత్రమే. ఒక ఆపుగా ఉన్నానంతే, ఊతకరలాగా ఉన్నానంతే. ఇప్పుడు ముంచే వ్యక్తి స్త్రీ అయితే వచ్చిన నష్టం ఏంటి, పురుషుడైతే వచ్చిన నష్టం ఏంటి? బాప్తిసం ఎందుకు తీసుకుంటున్నావు అన్నది ప్రశ్న. ఆ బాప్తిసాన్ని ఆయన అంగీకరిస్తున్నాడా లేదా ప్రశ్న. నాతో ఏం పని? అయితే మన సంఘంలో చాలా మట్టుకు స్త్రీలు ఇచ్చినట్టుగా కనబడలేదు కాబట్టి మనకు కొంచెం కొత్తగా వినపడుతుంది. దేవుని కోణంలో పెద్ద విషయం కాదది. స్త్రీ పురుషుడు ఇద్దరూ దేవుని దృష్టిలో సమానులే. అలా కాదండి అంటే స్త్రీ వివక్ష బైబిల్లో చెప్పి ఉండాలి. స్త్రీ వివక్ష బైబిల్లో చెప్పలే. స్త్రీ పురుషులు సమానమని, స్త్రీ సాటైన సహాయం అని బైబిల్ స్పష్టంగా చెప్పింది. యేసుప్రభు మొట్టమొదట పునరుద్ధాన సువార్తనిచ్చిందే మగ్దలేనే మరియకు. మగ్దలేనే మరియ వెళ్ళి చెప్పేంత వరకు అపోస్తలకు తెలియదు ఆయన లేచాడని. ఇంతకు మించిన ఘనత అంటారా? ఇంతకు మించిన గొప్పతనం ఉందా? అపోస్తలకు చెప్పిందే యేసుప్రభు లేచాడని మగ్దలేనే మరియ. ఎంతగా ప్రేమించి ఉంటే అంత తెల్లవారుజామున వచ్చింది. అందరికంటే ముందు ఒకసారి ఆలోచించండి. ఎంతగా ప్రేమించి ఉంటే. స్త్రీకి బైబిల్ ఇచ్చిన గొప్పతనం అది. తర్వాత నేటి క్రైస్తవ జీవితంలో, నేటి క్రైస్తవులలో ప్రతి ఒక్కరికి అనగా రక్షింపబడిన వారికి సరైన డాక్టరీని తెలుసుకోవడం తప్పనిసరి అయినదా కాదా? సరైన డాక్టరీని తెలుసుకోవడం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సరైన డాక్టరీని లేకుండా సరైన దేవుని మనం ఎలా తెలుసుకోగలుగుతాం? బైబిల్లో ఉన్నదాన్ని సరైన డాక్టరీని అంటారు. బైబిల్ స్పష్టంగా తెలిసిన వాడే దేవుని స్పష్టంగా ఆరాధించగలుగుతాడు. దేవుణ్ణి ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ. సత్యం అంటే బైబిల్లో ఉన్న లేఖనానుసారంగా దేవుని ఆరాధించాలి, కానీ మనం పెట్టుకున్న సిద్ధాంతాలతో దేవుని ఆరాధించకూడదు. సరైన డాక్టరీని తెలుసుకోవడం ఖచ్చితనం. తర్వాత క్రైస్తవులు సొమ్ములు పెట్టుకోవచ్చా అంటే ఆభరణాలు పెట్టుకోవచ్చా? ప్రశ్న ఏంటంటే ఎందుకు పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోవాలనుకుంటున్నావు అంతే. సొమ్ములు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అన్నది ప్రశ్న కాదు. ఎందుకు పెట్టుకోవాలనుకుంటున్నావు అన్నది ప్రశ్న. ఎన్ని పెట్టుకోవాలనుకుంటున్నావు ప్రశ్న. సొమ్ములు పెట్టుకోవచ్చు అంటే కొంతమంది 2 కమ్మలు ముక్కుబడుగు పెట్టుకుంటారు. కొంతమంది మొత్తం జోయాలు కాసనే శరీరం మీద పెట్టుకుంటారు. కనుక సొమ్ములు పెట్టుకోవచ్చు అన్నాను అనుకో, మొత్తం జోయాలు కాసు అంతా శరీరం మీద ఉంటుంది. అప్పుడు పలానా పాస చెప్పాడు కదా అంటారు. నేను చెప్పింది అది కాదు. సొమ్ములు పెట్టుకోవచ్చా అంటే ఎందుకు పెట్టుకోవాలనుకుంటున్నావు, ఏ ఉద్దేశంతో పెట్టుకోవాలనుకుంటున్నావు అది ప్రాముఖ్యం. కొన్ని రీజనబుల్ ఉంటాయి, కొన్ని న్యాయబద్ధంగా ఉంటాయి, పెట్టుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో పెళ్ళి అవుతుంది, అప్పుడు పెట్టుకోవచ్చు. పెళ్ళి అయ్యేటప్పుడు పెట్టుకోవచ్చు. ఏదైనా పార్టీకో ఫంక్షన్కో పెట్టుకోవచ్చు, తగ్గు మాత్రం పెట్టుకోవచ్చు. కానీ రోజు అదే పనిగా అదే పిచ్చిగా పెట్టుకోవడం తప్పు. లోకస్తులతో పోటీ పడి మరి పెట్టుకోవడం తప్పు. సొమ్ములు పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు, పెట్టుకోకూడదు అంటే పెట్టుకోకూడదు. రెండిటికి ఒక కండిషన్ ఉంది, అన్ని సందర్భాల్లో అప్లై అవ్వదు. తర్వాత దేవునిలో బహుళత్వం ఉన్నది కదా, దేవుడు ఒక్కడే 3 వ్యక్తులుగా వ్యక్తీకరించుకున్నాడు. అయితే నా ప్రశ్న ఏంటంటే మనం పరలోకం వెళ్ళిన తర్వాత ఎంతమందిని చూస్తాము, ఎవరి స్వరం వింటాము అని అంటే, నా పేరు పాస్టర్ జాన్ పాల్ కదా, నేను ఎవరిని ఇంతకీ మనిషిని అంటే నేను వన్ ఇన్ బీయింగ్, వన్ ఇన్ పర్సన్. వన్ ఇన్ బీయింగ్ అంటే నేను హ్యూమన్ బీయింగ్ని, మనిషిని. పర్సన్ ఏంటి, నా వ్యక్తిత్వం ఏంటంటే జాన్ పాల్ అనే వ్యక్తిత్వం. మీరు కూడా వన్ ఇన్ బీయింగ్, వన్ ఇన్ పర్సన్. మీరు కూడా మనుషులే, ఒక్కొక్కరికి ఒక వ్యక్తిత్వం ఉంది. ఇక్కడ నేను జాన్ పాల్ అనే వ్యక్తిని, బీయింగ్ వచ్చేసి మనిషిని. దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి వన్ ఇన్ బీయింగ్, 3 ఇన్ పర్సన్స్. మనం వన్ ఇన్ బీయింగ్, వన్ ఇన్ పర్సన్. దేవుడి దగ్గరకు వచ్చేప్పటికి వన్ ఇన్ బీయింగ్, 3 ఇన్ పర్సన్స్. తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్న ఏకదేవుడు ఆయన. దేవుడు అంటున్నామంటే బైబిల్ దగ్గరకు వచ్చి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని అర్థం. మనం అనుకుంటున్నాం 3 సపరేట్ అనుకుంటున్నాం. ఇప్పుడు పరలోకంలో 3 ఉంటారా, 1 ఉంటారా? కాదు, దేవుడు ఒక్కడే, తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనం, ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియో దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఎవరెవరు ఉంటారంటే పరలోకంలో దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనములు ఉందా, సింహాసనము ఉందా?
దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనము ఉండును. అంటే ఇద్దరు వేరువేరేనా ఒక్కరనే? 4వ వచనం, ఆయన దాసులు. ఎవరి దాసులు? దేవుని దాసులా గొర్రెపిల్ల దాసులా? ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనం చేయుచుందురు, ఆయన నామం వారి నొసళ్ళ యందు ఉండును. ఎవరి నామము? దేవుని నామమా గొర్రెపిల్ల నామమా? దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం దాంట్లో ఉంటుందన్నాడు. ఆయన దాసులు అన్నాడు, ఇద్దరిని పరిచయం చేశాడు. ఒక సింహాసనం అన్నాడు, ఇద్దరిని పరిచయం చేశాడు. ఆయన నామము, ఆయన సేవిస్తారు అన్నాడు. ఒక్కరా ఇద్దరా? కొన్నింటిని చెబితే అర్థమవుతాయి, కొన్ని చూస్తేనే అర్థమవుతాయి. ఇది సెకండ్ కేటగిరీ. పోయిన తర్వాతనే ఫుల్ క్లారిటీ వస్తుంది. అర్థమైందా? కొన్ని చెబితే అర్థం కావు. ఇది చెబితే అర్థమయ్యే కేటగిరీ కాదు, చూస్తే మాత్రమే అర్థమయ్యే కేటగిరీ. పరలోకం వెళ్ళిన తర్వాత ఆయన్ని మనం చూస్తాం. ఆయన్ని చూసినప్పుడు అప్పుడు ఫుల్ క్లారిటీ వస్తుంది. అంతవరకు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 1 in being 3 in persons. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ఉన్న త్రియేక దేవుడు అని అర్థం చేసుకుంటే సరిపోతుంది. మనం 1 in being 1 in person కాబట్టి 1 in being 3 in person అంటే అర్థం కావటం లేదు. కనుక దీన్ని చూడాలి, అనుభవించాలి. తరువాత కోవిడ్-19 ఒమిక్రాన్ రావడానికి దేవుని చిత్తమా? దేవుని చిత్తమా అంటే దీని అర్థం ఏంటో నాకైతే తెలియదు. అయితే దేవుడికి తెలియకుండా ఏది రాదు. దేవుడికి తెలియకుండా మన నెత్తి మీద ఒక వెంట్రు కూడా రాలదని బైబిల్లో ఉంది. ప్రతిదీ దేవుడికి తెలుసు. కానీ కోవిడ్-19 కానీ ఒమిక్రాన్ కానీ రావడానికి దేవుని చిత్తమా అంటే మనకు తెలియదు. ఆయన చెప్పాలి మనకి ఎట్టా. అయితే పాత నిబంధనలో తెగుళ్ళు, రకరకాల సందర్భాల్లో తెగుళ్ళు వచ్చాయి కదా. ఈ తెగుళ్ళన్నింటినీ పంపించింది ఆయనే అని, తెగుళ్ళు తీసివేసింది ఆయనే అని, ఆ తెగులు పంపించడానికి కారణం చెప్పాడు, తెగులు తీసివేయడానికి కారణం చెప్పాడు. కనుక ఈ తెగులు గురించి మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా బైబిల్ దేవుడి దగ్గరికి రావాలి. మరలా మనుషులంతా ప్రపంచం అంతటి మీదకి తెగులు పంపించినటువంటి, తెగులను ఆపరేట్ చేసేటువంటి దేవుడు ఎవరైనా చరిత్రలో ఉన్నారా అంటే నేరుగా బైబిల్ దగ్గరికి రావాలి. అందులోనూ సైన్యములకు అధిపతి యెహోవా మాత్రమే తెగుళ్ళతో ఆపరేట్ చేస్తాడు. ఆయన తెగులు పంపించేవాడు ఆయనే, తెగులు తీసివేసేది ఆయనే. ఆ లక్షణాలు ఆయనకే ఉన్నాయి కాబట్టి నేరుగా ఇక్కడికే రావాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గతంలో ఈ కోవిడ్ మీద, ఒమిక్రాన్ మీద, వీటి మీద కొంతమంది మాట్లాడినప్పుడు కొంతమంది సెటైరికల్గా మాట్లాడారు. మిగిలిన వాళ్ళు ఏంటి బైబిల్ దేవుడేనా అని. నిజం, బైబిల్ దేవుడు మాత్రమే తెగులుని ఆపరేట్ చేసిన వ్యక్తి. ఐగుప్తు మీదకి 10 తెగులు పంపించిన ఆయనే. ఈ లక్షణాలు ఆయనకే ఉన్నాయి. అయితే ఇది రావడం దేవుని చిత్తమా కాదా అయితే మనకు తెలియదు. అయితే ఆయనకు తెలియకుండా, ఆయన అనుమతి లేకుండా అయితే ఇది రాలేదు. ఎందుకు అంటే ఈ సృష్టిలో ఏ చిన్న మార్పు జరగాలన్నా ఆయన పర్మిషన్ ఖచ్చితంగా కావాల్సిందే. చివరికి మన తల మీద ఉన్న వెంట్రుక రాలన్నా ఆయన పర్మిషన్ ఉండవలసిందే అని మనకు బైబిల్ చెప్పింది. ఇది దేవుని చిత్తమా కాదా నాకైతే తెలియదు. తర్వాత చివరి ప్రశ్న, క్రైస్తవ స్త్రీలు బొట్టు పెట్టుకోవచ్చునా అని అడిగారు. ఇది బాగా రగులుతూ ఉన్నటువంటి ప్రశ్న ప్రస్తుత సమాజంలో. క్రైస్తవ స్త్రీలు బొట్టు పెట్టుకోవచ్చా లేదా అని. నా ప్రశ్న ఏంటంటే, ఎందుకని క్రైస్తవ స్త్రీలు బొట్టు పెట్టుకోవచ్చు అని ఒకే ప్రశ్న రాశారు? క్రైస్తవ స్త్రీలు హారతి తిప్పొచ్చా? ఒక ప్రశ్న రాదా? క్రైస్తవ స్త్రీలు టెంకాయ కొట్టొచ్చా? ఇంకో ప్రశ్న. క్రైస్తవ స్త్రీలు విగ్రహారాధన చేయొచ్చా? క్రైస్తవ స్త్రీలు గుడికి వెళ్ళొచ్చా? క్రైస్తవ స్త్రీలు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయొచ్చా? క్రైస్తవ స్త్రీలు నోములు నోయొచ్చా? క్రైస్తవ స్త్రీలు వరలక్ష్మి వ్రతాన్ని చేయొచ్చా? ఈ ప్రశ్నలు ఎందుకు అడగలే? ఈ ఒక్కదాంతో ఎందుకు సరిపెట్టారు? క్రైస్తవ స్త్రీలు బొట్టు పెట్టుకోవచ్చని ఒక్క ప్రశ్న ఎందుకు అడిగారు? క్రైస్తవ స్త్రీలు విగ్రహారాధన చేయవచ్చా అని ఎందుకు అడగలేదు? క్రైస్తవ స్త్రీలు వరలక్ష్మి వ్రతం చేయొచ్చా అని ఎందుకు అడిగారు? ఒకవేళ క్రైస్తవ స్త్రీలు వరలక్ష్మి వ్రతం చేయవచ్చా అని నేను అడిగితే మీరేమైనా సమాధానం చెప్తారు? చేయకూడదని చెప్తారా? ఇంకో మాట లేదా? క్రైస్తవ స్త్రీలు నోములు నోయొచ్చా? నోయకూడదా? క్రైస్తవ స్త్రీలు హారతి తిప్పొచ్చా? తిప్పకూడదా? క్రైస్తవ స్త్రీలు దీపారాధన చేయొచ్చా? క్రైస్తవ స్త్రీలు గుడికి వెళ్ళి నమస్కారాలు చేయొచ్చా? ప్రదక్షిణాలు చేయొచ్చా? చేయకూడదు. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవ స్త్రీలు బొట్టు పెట్టుకోవచ్చా? చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఇంత సింపుల్గా ఉన్నదాన్ని ఇంత కాంప్లెక్స్గా ఎందుకు మార్చుకుని నాకు అర్థం కాలే. ఈ బొట్టు అనేది అదే కదా. హైందవులు ఏమని నమ్ముతారంటే మానవుల్లో 7 చక్రాలు ఉంటాయంట. అవి ఎంఆర్ఐలో కనిపించవు కానీ
వారి నేత్రాలు కనిపిస్తాయి. అవి 7 చక్రాలు ఉంటాయంట లోపల. ఆ 7 చక్రాల్లో సరిగ్గా 6వ చక్రం ఇక్కడ ఉంటుందంట. 6వ చక్రం ఇక్కడ ఉంటుంది, 7వ చక్రం దీని పైన ఉంటుంది. ఆ చక్రాలు కూడా నాకు తెలియదు, కానీ మొత్తానికి 6వ చక్రం ఇక్కడ ఉంటుందంట. దానికి గుర్తుగా ఇక్కడ బొట్టు పెట్టుకుంటారు. అది బొట్టుకున్నటువంటి ఒకానొక ఎక్స్ప్లెనేషన్. చాలా ఉన్నాయి, ఒకానొక ఎక్స్ప్లెనేషన్ అది. ఇప్పుడు నువ్వు ఇక్కడ బొట్టు పెడుతున్నావంటే ఈ 6వ చక్రాన్ని కేంద్రీకరించి పెట్టుకుంటున్నావు. బైబిల్లో ఎన్ని చక్రాల గురించి రాయబడ్డాయి? ఒక్క చక్రం గురించి కూడా రాయబడలే. క్రైస్తవ స్త్రీలు బొట్టు పెట్టుకోవచ్చు అని వాళ్ళ దాంట్లోకి దిగజారి ఎందుకు ప్రశ్న అడుగుతున్నారు? ఎందుకు అక్కడ దాకా వెళ్ళారు? క్రైస్తవ స్త్రీ అన్నప్పుడు బొట్టు అనేది క్యాన్సల్ కదా, లేదు కదా ఇక. అయితే కొంతమంది పెట్టుకుంటున్నారు కదా అని అంటున్నారు. ఎప్పుడైతే మనం లోకంలో చేసుకో దగ్గరికి వచ్చామో మనం వచ్చిన వెంటనే సంపూర్ణంగా మారిపోం, పర్ఫెక్ట్ అయిపోం, కంప్లీట్గా అంతా తెలియదు మనకు చాలా బంధాలు ఉంటాయి, చాలా చిక్కులు ఉంటాయి. అది మన కుటుంబంలో లేకపోవచ్చు, కానీ చాలామందికి ఉంటాయి. అలా ఆవిడ చర్చికి వచ్చిన కొత్తగా వెంటనే బొట్టు తీసే అన్నాం అనుకో, అది చాలా పెద్ద విషయం అవుతుంది కొన్ని కుటుంబాల్లో, మనకు కాకపోవచ్చు. అప్పుడు ఆవిడ పూర్తిగా వాక్యం తెలియదు, దేవునితో ఆవిడకి ఒక సహవాసం లేదు, సంబంధం లేదు, ఒక నిర్ధారణ లేదు. వెంటనే బొట్టు తీసి ఇంటికి వెళ్తే ఆవిడ చాలా పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి బొట్టు పెట్టుకోనివ్వు, రానివ్వు, ఇబ్బంది ఏముంది? నేను కలకత్తాకి వెళ్తే ఆ చర్చిలో 80% మంది అందరూ బొట్లు పెట్టుకొని వచ్చారు. పెద్ద పెద్ద బొట్లు పెట్టుకున్నారు, పెద్ద పెద్దవి. వీళ్ళు క్రిస్టియన్సా హిందువులా డౌట్ వచ్చింది నాకు. వాళ్ళ సంప్రదాయం అది. అయితే కొద్ది రోజులు వచ్చినప్పుడు మనం చెప్పే సువార్త ఆవిడకి అర్థమైనప్పుడు, తనంతా తాను బైబిల్ చదివినప్పుడు, దేవునితో సహవాసం ఏర్పడినప్పుడు తనంతట తానుగా బొట్టు తీసి పక్కన పెడుతుంది. ఇది నా బైబిల్లో చెప్పలేదు దీని గురించి, ఇది అన్ని సంప్రదాయాలు పక్కన పెడుతుంది. అప్పుడు భర్త అడుగుతాడు, ఎందుకు బొట్టు తీసావంటే తనే చెబుతుంది, నీ దగ్గరకు రాధిక. పాస్టర్ గారు మా ఆయన ఎలా అంటున్నాడు, మా అత్త ఎలా అంటుంది, రాధిక తనే చెబుతుంది. ఏమండి, నేను ఈ కుటుంబంలో జరిగే ఏ విగ్రహారాధనలో పాల్పొందట్లేదు, నేను కల్యాపు చల్లట్లేదు, ముగ్గులు వేయట్లేదు, పసుపు నీళ్ళు చల్లట్లేదు, ఈ అభిషేకాలు చేయటం లేదు, నోములు చేయటం లేదు, ఏమీ చేయటం లే. ఈ బొట్టు ఎందుకు అని తనే చెబుతుంది. తనంతటి తానుగా తీసిన రోజు తనకి సువార్త అందింది, సువార్త కంప్లీట్గా రీచ్ అయింది. తాను తీస్తున్నప్పుడు ఎందుకు తీస్తున్నావు అన్నప్పుడు తను చెబుతుందంటే ఇంకా పర్ఫెక్ట్ అయింది, అది గుర్తుంది. అంతవరకు రానివ్వు బొట్టు పెట్టుకొని, అంతవరకు బొట్టు పెట్టుకొని రానివ్వు, వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. నువ్వు తీమని చెప్పొద్దు, తనే తీస్తుంది. ఒకరోజు గాయమంతా మానిపోయిన తర్వాత ఎవడైనా కట్టు కట్టుకుంటాడా? గాయమంతా మానిన తర్వాత కట్టుకోడు. గాయం ఉన్నప్పుడు కట్టు ఉంటుంది, గాయం ఉన్నప్పుడు కట్టు తీయమని చెప్పొద్దు. ఒకానొక రోజు తనకు అర్థమవుతుంది, తనే బొట్టు తీస్తుంది. దీనికంటే దరిద్రం ఏంటంటే సిలువు బొట్టు పెట్టుకోండి అని వచ్చారు ఈ మధ్య కొంతమంది. బొట్టు పెట్టుకోవాలా వద్దా అనేది ఒక ప్రశ్న అయితే ఎప్పటి నుంచో ఊగిసలాడుతుంది. సిలువు బొట్టు పెట్టుకోవాలా వద్దా అని కొంతమంది వచ్చారు. సిలువ బొట్టు ఏంటి అసలు? వినడానికే కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది కదా. సిలువ బొట్టు అంటే ఆ బొట్టు అనే దాంట్లోనికి సిలువను తీసుకుని పెట్టారు. మీకు ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. క్రైస్తవులమైన మనం సారా తాగొచ్చా, తాగకూడదా? అలా కాకుండా నేను ఇక్కడి నుంచి మీరు తాగను అంటే బయట వాళ్ళతో ఇబ్బంది పడుతున్నారు, ఫ్రెండ్స్తో. తాగమంటే క్రైస్తవులతో ఇబ్బంది పడుతున్నారు. అలా కాకుండా మన చర్చికి వచ్చి తాగండి అన్నాను అనుకో, ఎలాగుంటుంది? క్రైస్తవులు సారా తాగొద్దు అంటే మీరు మీ ఫ్రెండ్స్తో ఇబ్బంది పడుతున్నారు, తాగితే క్రైస్తవులతో ఇబ్బంది పడుతున్నారు. అలా కాకుండా మన చర్చికి వచ్చి తాగండి అన్నాను అనుకో, ఎలాగుంది? ఇది చాలా దరిద్రంగా ఉంది కదా. దాని బదులు తాగేది ఉత్తమం కదా. చర్చికి వచ్చి తాగడం ఏంటి? బొట్టు పెట్టుకోవాలా వద్దా అనే ఆ ప్రశ్న ఎప్పటి నుంచో ఉంది. దానిలోనికి ఈ సిలువను తీసుకుని వెళ్ళి సిలువ ఆకారంలో బొట్టు పెట్టుకోండి అని అంటున్నారు. ఎంత నీచానికి దిగజారారు కదా. ఈ మాట చెబితే మళ్ళీ ఇంకో ప్రశ్న, అదేంటి బ్రదర్, స్కూటర్ మీద సిలువ బొమ్మ వేసుకుంటారు, లేకపోతే కారు మీద సిలువ బొమ్మ వేసుకుంటారు, ఇంటి మీద సిలువ బొమ్మ వేసుకుంటారు, చర్చి మీద సిలువ బొమ్మ వేసుకుంటారు, ఈ ఎక్కడెక్కడో సిలువ బొమ్మలు వేయించుకుంటారు, టాటూ వేయించుకుంటారు, కానీ నుదుటి మీద సిలువ బొమ్మ వేసుకుంటే తప్పేంటి అంటున్నారు. అంటే స్కూటర్ మీద స్టాండర్డ్ అనేది, నీ స్టాండర్డ్ స్కూటర్ మీద సిలువను చూసి ఇన్స్పైర్ అయ్యావా? కారు మీద సిలువ బొమ్మ వేసుకునే దాంతో అయిపోయావా? నుదుటి మీద బొట్టు వేసుకునేదానికి స్కూటర్ మీద సిలువ బొమ్మ వేసే తేడా లేదా?
తేడా ఉందా లేదా? చర్చి మీద సిలువ బొమ్మేసేదానికి నుదుటి మీద బొట్టు పెట్టుకునేదానికి తేడా లేదా? ఉంది. ఇకపోతే ఇంతటి తాకుండా అలా కాదండి, ఫలానా సేవకుడు బొట్టు పెట్టుకోమన్నాడు, ఈ ఫలానా సేవకుడు బొట్టు పెట్టుకోమన్నాడు, ఈయన బొట్టు పెట్టుకోమన్నాడు, నేను బొట్టు పెట్టుకోమంటే తప్పేముంది అంటున్నారు. ఇంతకీ క్రైస్తవుడికి ప్రమాణం ఏంటి? ఏంటి ప్రమాణం? పెద్ద పాస్టర్ చెప్పింది వాస్తవమా, బైబిల్ చెప్పింది వాస్తవమా? బైబిల్ చెప్పాలి కదా. ఆ పాస్టర్ చెప్పాడు నేను చెప్తే తప్పేంటి కాదు. ఆ పాస్టర్ చెప్పింది ప్రతి చేస్తావా? పాస్టర్లు కాదు ప్రమాణం, బైబిల్లో లేఖనాలు ప్రమాణం. మళ్ళీ ఇంకో ప్రశ్న వస్తుంది, బైబిల్ బొట్టు గురించి చెప్పలేదు కదా, బొట్టు పెట్టుకోమని చెప్పలేదు, బొట్టు పెట్టుకోవద్దని చెప్పలేదు, కాబట్టి పెట్టుకుంటే వచ్చిన నష్టం ఏంటి అంటున్నారు. బొట్టు పెట్టుకోవద్దు అనేది బైబిల్ చెప్పాల్సినంత పెద్ద విషయమా? బొట్టు పెట్టుకోవద్దు అనేది బైబిల్ చెప్పాల్సినంత పెద్ద విషయమా? అన్ని జనుల ఆచారములు వ్యర్థములు అని చెప్పాడా ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో? అన్ని జనుల ఆచారములు వ్యర్థములు అని చెప్పాడా? బొట్టు అనేది అన్ని జనుల ఆచారమా కాదా? ఇంకా ప్రత్యేకంగా మరలా బొట్టు అని పెట్టాలి అక్కడ. ఎందుకు పెడతాడు? బొట్టు అనేది అంత పెద్ద విషయం కాదే. పోకిరీ చేష్టలు చేయకండి అని ఉంది బైబిల్లో. ఎవడో 120లో పోతున్నాడు, బండి వేసుకొని సైలెన్సర్ బీక్ 120లో పోతున్నాడు. ఆపి అరే క్రైస్తవుడు ఏంటి, ఎందుకురా ఇలా పోతున్నావు అంటే, బైబిల్లో చెప్పారు దీని గురించి అంటే ఏం చెప్పాలి వాడికి? బైబిల్లో ఏం చెప్పారంటే పోకిరీ చేష్టలు చేయొద్దని చెప్పాడు. అది పోకిరీ చేష్ట కదా. ప్రత్యేకంగా చెప్పాలి అంటే నువ్వు ఎల్కేజీ స్టాండర్డ్ అయి ఉండాలి. ఎల్కేజీ వాళ్ళకి మాత్రమే యాపిల్ అంటే పక్కనే యాపిల్ బొమ్మ ఇస్తాడు, కవ్వు అంటే పక్కనే కవ్వు బొమ్మ ఇస్తాడు. నాకు కవ్వు బొమ్మ లేదంటే నీ స్టాండర్డ్ ఎల్కేజీ స్టాండర్డ్. ఒక మాట చెబితే దాంట్లోనికి మిగతా వాటిని అర్థం చేసుకుంటున్నావు అంటే నీ స్టాండర్డ్ పెరిగిందని. బొట్టు గురించి బైబిల్లో లేదు కదా అంటే బొట్టు అనేది ఉండదు, అంత పెద్దది కాదు అది. అన్ని జనముల ఆచారంలో వ్యర్థం. దానిని సిలువ బొట్టు చేశారు, ఇంకా దరిద్రం. అలాంటి వాళ్ళు సేవకులు కాదు, అలాంటిది సేవ అంతకు మించి కాదు. వాళ్ళు భ్రమలో బ్రతుకుతున్నారు. బొట్టు అనేది అన్ని సంప్రదాయం. విశ్వాసంలో ఎదగిన వాడు పెట్టుకుంటాడు, ఎదిగిన తర్వాత వాళ్ళే తీసివేస్తారు. తీసివేసిన రోజు వీళ్ళు కంప్లీట్ అయ్యారని అర్థము. దానికి సిలువను ఆపాదించడం ఇంకా దరిద్రము. బైబిల్లో చెప్పలేదు కదంటే బైబిల్ ఇలాంటి చెత్త విషయాలన్నీ చెప్పదు. ఒక మాట చెబితే దాంట్లో మనం అంతా ఆపాదించుకోవాలి, అర్థం చేసుకోవాలి.